ఓషో రజనీష్ ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి పరిచయం అవసరం లేని పేరు. తక్కువ సమయంలో ప్రపంచాన్ని ఆకర్షించిన ఆధ్యాత్మిక గురువు. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించిన భగవాన్. అయితే ఓషో భగవాన్ గా ఆయన ఎంత పాపులరో అన్ని వివాదాలు కూడా ఆయనకి కేంద్రమయ్యాయి. ఇప్పటికీ ఓషో ఆడియోలు, వీడియోలు, ఆయన చేసిన బోధనపై పుస్తకాలు విపరీతంగా అమ్ముడవుతుంటాయి. ఓషోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు. అయితే ఇవన్నీ ఓషో వేషంలోనే భాగం. రజనీష్ నిజస్వరూపం అకృత్యాలకు అసలు రూపం. ఇప్పటికే ఓషో జీవితాన్ని బయటపెట్టిన కొన్ని పుస్తకాలతో పాటు తాజాగా మరో నిజం బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది అభిమానులకు, శిష్యులకు ఆ వ్యక్తి ఓషో మాత్రమే. యువతను అత్యంత పవర్ఫుల్గా ఆకర్షించే ప్రసంగాలకు ప్రసిద్ధి. అయితే దీనికి ముందు ఆ వ్యక్తి ఆచార్య రజనీష్గా, భగవాన్ శ్రీ రజనీష్గా ఇండియాలోనూ ప్రపంచమంతా పాపులర్ అయ్యాడు. అయితే ఓషో వేసుకున్న ఈ ముసుగులను తాజాగా సరగం అనే సన్యాసిని బయటపెట్టారు. ప్రేమ్ సర్కంగా మారిన ఆమె ఓషో కల్ట్ లో బాధాకరమైన తన బాల్యాన్ని గురించి చెప్పారు. ఆమెకు 6 ఏళ్ల వయసు నుండే ఓషో ఆశ్రమంలో ఫ్రీ లవ్ ముసుగులో ఎన్ని లైంగిక వేధింపులను ఎదుర్కొందో తెలిపారు. ఓషో బోధల్లో బయటకు కనిపించని ఈ నిజం ఇప్పుడే బయటపడింది. చిన్నారులపై లైంగిక హింస ఎంత దారుణమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఓషో ఉద్దేశంలో పిల్లలు లైంగికతకు గురి కావటం మంచిదని భావించేవాడట. ఇంకా అక్కడ ఎంత దుర్మార్గమైన వాతావరణం ఉండేదో 54 ఏళ్ల ప్రేమ్ సర్కం తెలిపారు. తన చిన్ననాటి విషాద జ్ఞాపకాలను ప్రముఖ ఓషో కల్ట్ లో గుర్తు చేసుకున్నారు. ఇది ఒక పీడకల అంటూ మొదలైన ఆమె వ్యాఖ్యానం ఓషో ఎంత చెడ్డవాడో వెలుగులోకి తెచ్చింది. 6 ఏళ్ల వయసులో ఆమెను లైంగిక హింసకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ది టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూకేకు చెందిన సర్గం తాను ఎలాంటి దారుణమైన పరిస్థితితో పెరిగానో వెల్లడించారు. భారతీయ ఆధ్యాత్మికవేత్తగా పేరు పొందిన భగవాన్ శ్రీ రజనీష్ అక్క ఓషో నిర్వహించే ఆశ్రమంలో దుర్మార్గమైన సన్యాసిని సెక్స్ కల్ట్ లో పెరిగినట్లు తెలిపారు. ఆమె చిన్న వయసులోనే ఎలా బలవంతంగా లైంగిక వేధింపులకు గురి చేయబడిందో వివరించారు. స్వేచ్ఛ ప్రేమ పేరుతో నడిపే ఓషో ఆశ్రమాల్లో ఎంతగా లైంగిక వేధింపులను భరించిందో చెప్పారు. 6 ఏళ్ల వయసు నుండి ఆమె 3 సన్యాసి కమ్యూనిటీలుగా పెరిగారు. ఓషో మాటలకు ఆకర్షితులైన ఆమె తల్లిదండ్రులు సర్కంను కూడా అక్కడికే తీసుకెళ్లారు. బ్రిటిష్ ఫ్యామిలీ నుండి అక్కడకు వెళ్లిన ఆమెకు ఓషో ప్రేమ్ సర్కంగా పేరు పెట్టారు. అయితే ఆ ప్రేమ వెనుక రాక్షసత్వం, పాశవిక ఆనందం, పైశాచికత్వం ఉంటుందని ఆమెకు తెలియదు. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల ద్వారా ఆమెకు పరిచయమైన రజనీష్ చేసిన అకృత్యాలకు అప్పటి నుండి సజీవ సాక్ష్యంగా ఉన్నారు. పిల్లలు క్రమం తప్పకుండా సెక్స్ చూడాలనే ఫిలాసఫీ, బాలికలు మెచ్యూర్డ్ వయసుకొచ్చినప్పుడు పెద్ద వయసున్న పురుషులు లైంగిక విషయాలపై మార్గనిర్దేశం చేయాలనే తత్వాన్ని అక్కడ బోధించేవారని ఆమె వివరించారు. ఇక ఆమెకు 7 నుండి 11 సంవత్సరాల మధ్య ఆమెతో పాటు ఇతర చిన్నపిల్లలు కూడా కమ్యూన్లో నివసిస్తున్న పెద్దవారి నుండి లైంగిక హింసకు గురయ్యేవారని తెలిపారు. అప్పుడు కూడా ఏదో తప్పు జరుగుతుందని ఆ చిన్నారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే తన తల్లిదండ్రులు ఓషోకు స్వాధీనమైపోయారు. సర్కంను హాస్టల్కి పంపించి తాము మాత్రం అమెరికాకి మకాం మార్చిన ఓషో ఆశ్రమానికి వెళ్లారు. ఇక 12 ఏళ్ల వయసులో తిరిగి ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన సర్కం అక్కడ 50 సార్లు అత్యాచారానికి గురైనట్లు తెలిపారు. రజనీష్ కల్ట్ అనేది తర్వాత కాలంలో ఓషో కల్ట్ గా పాపులర్ అయింది. దీన్ని 1970లలో స్థాపించారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకునే పాశ్చాత్య ఫాలోవర్లను ఎక్కువగా ఆకర్షించింది. అయితే ఇందులో ఆధ్యాత్మికత కంటే పిల్లలపై లైంగిక దోపిడీ, లైంగిక వేధింపుల చీకటి జీవితం ఉంది. ఎందుకంటే అది ఓషో ఆశ్రమం. 14 సంవత్సరాల వయసు నుండి భాగస్వామి మార్పిడితో అనియంత్రిత వ్యభిచారం మంచిదని వాదించిన వ్యక్తి ఓషో.
అతడి విచిత్రమైన ధ్యాన పద్ధతులు, లైంగిక స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వటం వంటివి ఓషోని భారతదేశంలో సెక్స్ గురువుగా పాపులర్ చేశాయి. అందుకే ఓషో చాలా సీక్రెట్ కార్యక్రమాలకు భారతీయులను అనుమతించేవాడు కాదు. సెక్స్ థెరపీలో కేవలం విదేశీయులను మాత్రమే అనుమతించేవారు. అదేమంటే భారతీయులకు ధ్యానమే వైద్యమని, విదేశీ జీవన వ్యవహార శైలిని బట్టి వారికి స్వేచ్ఛ శృంగారం అవసరమని చెప్పేవాడు. రాసిన పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి. ఆయన వీడియోలు, ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో సూపర్ పాపులర్ అయ్యాయి. ఇక ఆయన జీవితం గురించి రాసిన పుస్తకాలు, ఆయనతో ఆయన ఫాలోవర్లు గడిపిన జీవితం గురించి కూడా చాలా పుస్తకాల్లో అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఈ కపట సన్యాసి ముసుగును స్పష్టంగా చెప్పాయి. ఓషో అంటే తనను తాను సముద్రంలోకి కలుపుకున్నవాడని అర్థం. మరి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు కానీ అతడి అసలు పేరు చంద్రమోహన్ జైన్. 1931 డిసెంబర్ 11న మధ్యప్రదేశ్లో ఆయన జన్మించాడు. సాంప్రదాయాలు, తాత్విక చింతనలు, మతం అనే వాటిని అస్సలు ప్రచారం చేయలేదు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఓషో పైన ఆసక్తి కనపరిచేవారు. ది లూమినస్ రెబల్ లైఫ్ స్టోరీ ఆఫ్ మ్యావరిక్ మిస్టిక్ అనే పేరుతో ఓషో జీవిత కథను వసంత్ జోషి రాశారు. 1951లో బిఏ పాస్ అయిన తర్వాత ఫిలాసఫీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. చిన్నప్పటి నుంచి రజనీష్ అడిగే ప్రశ్నలకు అందరూ విసిగిపోయేవారు. ఇక 1957లో ఓ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉద్యోగం ప్రారంభించాడు. తన మాట తీరుతో అందరినీ ఆకర్షించే రజనీష్ చాలా మందికి అభిమాన గురువయ్యాడు. తన పేరు ప్రసిద్ధి చెందింది. ఓ ఆధ్యాత్మిక గురువుగా భారతదేశమంతా పర్యటించడం మొదలుపెట్టాడు. రాజకీయాలు, మతం, సెక్స్ గురించి రజనీష్ చేసే ప్రసంగాలు అప్పటి నుండి వివాదాస్పదమయ్యేవి. ఈ వివాదాలే రజనీష్ కి అభిమానుల్ని పెంచింది. కొన్ని రోజుల తర్వాత రజనీష్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి ఆధ్యాత్మిక గురువుగా అవతారమెత్తాడు. 1969లో ముంబైలో తన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఇక దీనికి ముందు నుండే రజనీష్ అభిమానురాలిగా మారిన యోగా లక్ష్మి అనే మహిళ అతడి ప్రధాన సహాయకురాలిగా మారి 1981 వరకు కొనసాగారు. ఈ సమయంలోనే రజనీష్ క్రిస్టియన్ ఓల్ఫ్ అనే ఓ ఇంగ్లీష్ మహిళను కూడా కలిశారు. రజనీష్ ఆమెకు మా యోగా వివేక్ అనే ఆధ్యాత్మిక నామాన్ని ఇచ్చారు. ఈమెను తన పూర్వజన్మ నుంచి వచ్చిన తొలి స్నేహితురాలిగా పరిగణించేవారు. అలా ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. తన ఆశ్రమంలో చేరిన వారందరికీ ఓషో ఓ కొత్త పేరును పెట్టేవాడు. తమకు నూతన జీవితం వచ్చింది కాబట్టి ఇకపై వారికి ఆ పేరే స్థిరమయ్యేది. అయితే రజనీష్ తన ఆశ్రమంలోని అందరి మహిళలను అమ్మ అని పిలిచేవాడు. స్త్రీ మాతృమూర్తికి ప్రతిరూపం గనుక అందరు మహిళల పేరు ముందు మా అని చేర్చేవారు. పురుషులను స్వామి అని అనేవాడు. రజనీష్ తొలి నుంచి శతాబ్దాల తరబడి పాతుకుపోయిన మతపరమైన ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఓ ఆధ్యాత్మిక గురువుగా వ్యవస్థీకృత మతం ప్రజలలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించడానికి బదులుగా విభజన సాధనంగా మారిందని ఓషో నమ్మేవాడు. మతం అనేది చెడుకు బాధితురాలిగా మారి తన ప్రాముఖ్యత కోల్పోయిందని, మతం, రాజకీయం అనేవి ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు వంటివని, ఈ రెండింటి లక్ష్యం అంతిమంగా ప్రజలను నియంత్రించడమేనని ఓషో బోధించేవాడు. ఇక పాశ్చాత్య ఫిలాసఫీలోని సమన్వయాన్ని, సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీలని వివరించేవాడు. వాటిని ఆధారంగా చూపి బహిరంగంగా లైంగిక స్వేచ్ఛ గురించి బోధించేవాడు. ది రజనీష్ క్రానికల్ అనే పుస్తకం రాసిన విన్మెక్ కార్మాక్ ఓషో అభిప్రాయాలు చాలా వివాదాస్పదంగా ఉండేవని వెల్లడించారు. ఓషో ప్రసంగాలను నిషేధించాలని భారత పార్లమెంటులో అనేక సార్లు చర్చలు జరిగినట్లు కూడా పుస్తకంలో పేర్కొన్నారు. అయితే 1972 నుండి రజనీష్ బోధలకు విదేశీ పర్యాటకులు రావటం మొదలైంది. రజనీష్ ను ఎవరు కలవాలనే విషయంపై ఆయన కార్యదర్శి లక్ష్మి జాగ్రత్తగా ఉండేవారు. ముందుగా వారందరినీ డైనమిక్ మెడిటేషన్ లో పాల్గొనమని కోరేవారు.
తర్వాత వారు ఓషోను కలిసేవారు. ముంబై నుండి పూణేకు మకాం మార్చిన ఓషో ఆశ్రమంలో అనేక థెరపీలు ఇవ్వటం మొదలైంది. దీంతో డబ్బు ప్రవాహంలో వచ్చిపడేది. ఈ థెరపీలన్నిటిలోనూ సెక్స్ థెరపీ చాలా ముఖ్యమైంది. ఇందులో ఎలాంటి సంశయాలు లేకుండా లైంగికతను ఆమోదించేవారు. లైంగిక విషయాలలో నైతికతను, కట్టుబాట్లను ఇక్కడ చోటు లేదు. అలాగే భారతీయులకు కూడా ఈ థెరపీలో చోటిచ్చేవారు కాదు. రజనీష్ ఆశ్రమంలో పిల్లల్ని కనటం, గర్భిణీలుగా ఉండటం నిషేధం. పిల్లలు కలగకుండా ఆశ్రమంలోని వారికి గర్భ నిరోధక ఆపరేషన్లు చేసేవారు. ఆశ్రమంలో సన్యాసులను బహిరంగ లైంగిక జీవితం గడపడం మొదలుపెట్టినప్పటి నుంచి అంటువ్యాధులు ప్రబలడం ఎక్కువైంది. దీంతో ఓషో తరచూ లైంగిక పరిహారం గురించి మాట్లాడేవారు. కొంతమంది సన్యాసినులు ఒక నెలలో 90 లైంగిక సంబంధాలు పెట్టుకునేవారని మా ఆనందశీల తన పుస్తకంలో రాశారు. ఇక పుణేలో రోగాల బారిన పడిన ఓషో, అతని అనునాయులు అమెరికాలోని ఓరెగాన్లో 1000 మంది ప్రజలు కలిసి జీవించేలా ఓ ఆశ్రమాన్ని నిర్మించాలని ఆలోచించారు. 1981 మే 31న తన కొత్త ఆశ్రమంలో నివసించడానికి అమెరికా వెళ్లాడు. అక్కడ వలస నిబంధనలను అతిక్రమించారని ఓషోపై కేసు పెట్టారు. దానితో అమెరికా జైలులో 17 రోజులున్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక అమెరికాను వదిలిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. అయితే అనేక దేశాల్లో ఆశ్రయం పొందాలని చూసినా చాలా దేశాలు ఓషోను తిరస్కరించాయి. దీంతో చివరకు భారతదేశానికి వచ్చి ఇక్కడే ప్రాణాలు వదిలాడు. అప్పటి నుంచి ఓషో ముసుగును తొలగించే అనేక పుస్తకాలు, చర్చలు వచ్చాయి.